మస్తాన్ గారు, ఇప్పుడు రమేష్ గారు అనేక అంశాలు ప్రస్తావించారు. ఇదేం మొదటిసారి కాదు. ప్రణబ్ ముఖర్జీ గారి సందర్భం నుంచి ఆయన మాట్లాడుతూ వచ్చారు. నాకు గుర్తులేదు, మరి ప్రణబ్ ముఖర్జీకి ఆపోజిట్గా అప్పుడు ఏమన్నా కూటమి ఎవరన్నా ఫీల్డ్ చేశారేమో తెలియదు. యునానిమస్గా ఎంపిక చేయడం కోసం అడగటం వేరు, మద్దతు అడగటం వేరు. కానీ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈరోజు ఇండి కూటమి అభ్యర్థిని ప్రకటించకపోతే వేరే విషయం, యునానిమస్గా ఎన్నుకుందాము ఏకగ్రీవంగా అనేది అనుకోవచ్చు. కానీ ఇక్కడ కంటెస్ట్ జరుగుతున్నప్పుడు మరి వైసీపీ చేస్తున్నటువంటి వాదన ఎంతవరకు కన్విన్సింగ్గా ఉంది? సార్, గుడ్ ఈవినింగ్ సార్. సిటీ న్యూస్ ప్రేక్షకులు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా. వైఎస్ఆర్సీపీ అంటే నేను ఒకటి చెప్తాను సార్. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఏమో ఓట్ షేరింగ్ అయితే లేదు, కానీ ఎంపీలు పార్లమెంట్లో లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఎవరైతే ఎంపీలుగా ఉంటారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ జేబులో ఉంటారు. మనం ఎవరు అవునన్నా కాదన్నా ఇది అంగీకరించాల్సిన సత్యం. అది ఎందుకు అలా జరుగుతుందా, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల నాయకులు కేసుల్లో ఉన్నారా, లేకపోతే దడుస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలకు పట్టవా, లేదా బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంట్లో తలుపులు మూసి మన ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా అంటే మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ అంటే విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా మోసం చేశాయనేది మనందరికీ కళ్ళకు కట్టినట్టు తెలుసు. అయినా కూడా మనం అందరం కూడా మన పార్టీకి మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వచ్చే ఎంపీలందరూ కూడా భారతీయ జనతా పార్టీ జేబులో ఉంటారు. కానీ ప్రజల్లో మాత్రం ఓట్ షేర్ చాలా నామినల్గా ఉంది. ఇది అన్ని రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాల్సిన ఈ అంశం ఇది. ఎందుకంటే గొంతెత్తుకొని అరుస్తుంటారు, ఏమని మాకు 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడకాయలు ఉంచుతా ఉంటారు, కానీ ఢిల్లీ వెళ్ళి మన తలకాయలు వాళ్ళ ముందు ఉంచుతాం. అదేంటో అర్థం కాదు. వాళ్ళ తలకాయలు ఉంచుతామని బయలుదేరి మనం వెళ్ళి మన తలకాయలని వాళ్ళ ముందు ఉంచి ఎత్తమన్నా. సో నేననేది ఏంటంటే ఇప్పుడే కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంటే నేను చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా వస్తాను. వైఎస్ఆర్సీపీకి సంబంధించి మీకు 2014 నుంచి చూసుకున్నా రామ్నాథ్ కోవింద్ గారు, ఓకే ప్రణబ్ ముఖర్జీ గారికి సంబంధించి ఆయన చేశారనేది కూడా చెప్తాను. రామ్నాథ్ కోవింద్ గారు కానీ, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారికి సంబంధించి కానీ, జగదీప్ ధన్కడ్ గారికి సంబంధించి కానీ, వక్ఫ్ బిల్లు మినహా వక్ఫ్ బిల్లులో ఒక్కసారి వాళ్ళ స్టేట్మెంట్ వచ్చింది, దాని మీద ఒక కాంట్రవర్సీ ఉంది. మిగతా అన్ని బిల్స్కి విజయసాయి రెడ్డి గారు వెళ్ళి అక్కడ బీజేపీ అధినాయకత్వానికి ఆయన ముందుగానే వాళ్ళు అడగకపోయినా కూడా మా రాష్ట్ర ప్రయోజనాలు లేదా ఒక విస్తృత ప్రాతిపదికన వాళ్ళకి ఇస్తున్నాం అంటారు. కానీ ఎన్నికల ముందు మాత్రం మేము మైనార్టీలకి మోసం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకం, మేము మైనార్టీల పక్షపాతము, ఎస్సీ ఎస్టీలకి బీసీలకి అందరికి కూడా ఇచ్చేస్తామంటారు. కానీ ఏదైనా విషయం వచ్చి ఒక టైట్ పొజిషన్ వస్తే మాత్రం మనం అన్కండిషనల్గా వెళ్ళిపోయి, ఎందుకంటే ఇక్కడ చూడండి, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, లేదంటే 370 ఆర్టికల్ కానీ, ఇట్లా చాలా ఉన్నాయి, ఇంకా 4-5 ఉన్నాయి అన్నమాట. వీటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం చెప్తారంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు సంబంధించిన ఎంపీలందరూ కూడా వ్యతిరేకంగా ఓటేస్తారంటారు. మళ్ళీ అక్కడ కన్విన్స్ అయిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మమ్మల్ని దేశ విస్తృత ప్రయోజనాల ప్రాతిపదిక మీద మేము రాష్ట్రానికి సంబంధించి కేంద్రంతో మంచి అనుబంధం ఉండాలి కాబట్టి మేము ఇచ్చేస్తున్నాం అని చెప్తారు. మీరు అది యూట్యూబ్లో తీస్తే కనపడింది జగన్మోహన్ రెడ్డి గారు ఎగనెస్ట్ గా చెప్పిన స్టేట్మెంటు, మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేసింది కూడా కనిపిస్తారు. అదేవిధంగా అంటే నేననేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి స్టాండ్ తీసుకున్నారు. ఎప్పుడు 2019లో కానీ గతంలో కానీ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, మన దగ్గర కనుక ఎంపీలు తగిన స్థాయిలో ఉంటే అక్కడ కేంద్రం మెడలు వంచొచ్చు, మనకు ఏదైతే మోసం చేశారో ప్రత్యేక హోదా కావచ్చు, ఇంకేదైనా విభజన హామీలు కావచ్చు, వీటికి సంబంధించి వాళ్ళు
ఏమాత్రం మనకు న్యాయం చేయకపోతే వాళ్ళ మెడలో ఉంచి చేస్తామని చెప్పారు. ఆయన గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది ఎంపీల చేత, అంటే ఉప ఎన్నిక రాదు కానీ అప్పుడు రాజీనామా కూడా చేయించిన పరిస్థితి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా సవాల్ చేశారు, నువ్వు కూడా మీ ఎంపీల్ని రాజీనామా చేస్తే ఎందుకు రాదో చూస్తానని ప్రత్యేక హోదాకు సంబంధించి ఒక స్టాండ్ తీసుకొని ఉద్యమం చేశారు పెద్ద ఎత్తున. 2019 వచ్చింది, 22 మంది వచ్చారు. అదేవిధంగా రాజ్యసభలో అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి ఒక్క సభ్యుడు కూడా లేకుండా గెలుచుకున్న పరిస్థితి కూడా ఉంది వాళ్ళకున్న సంఖ్యాబలాన్ని బట్టి. అయినా కూడా ఎప్పుడు కూడా మనం బీజేపీ మెడల్ వంచడానికి కానీ, నరేంద్ర మోడీ గారి మెడల్ వంచడానికి కానీ మనం ఎప్పుడు కూడా ట్రై చేయాల, కనీసం టచ్ కూడా చేయాల. ఈ విషయం ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి విషయానికి వద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన 2014లోనేమో వాళ్ళ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు 3.5 సంవత్సరాల పాటు. మస్తాన్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు 25 అంటే 25 ఏం అవసరం లేదు కదా, మీరు అన్నట్టు 22 ప్లస్ రాజ్యసభలో కన్సిడరబుల్ సీట్లు వచ్చినా కానీ ప్రయత్నం కూడా చేయకపోవడాన్ని కారణం ఏమంటే కారణం అని అడిగితే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎలా ఉన్నా ఏం చేసినా కూడా సరే జరిగిపోయింది. ప్రజలు కూడా విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉందనేది వాళ్ళు నిర్ధారించుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ఎట్లా? ఇక్కడ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఆ బీజేపీ భాగస్వామ్యం ఉన్న తెలుగుదేశం, జనసేన ముగ్గురు ఉన్న దానిలో ఇక్కడ లా అండ్ ఆర్డర్ కానీ ప్రజలను మోసం చేస్తున్నారని నిరంతరం చెప్తా ఉంటారు. సో అలాంటి బీజేపీకి, అలాంటి తెలుగుదేశంకి, అలాంటి జనసేనకి అనుకుందాం, ఈ మూడిటికి ఆయన ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఇట్లా లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే ప్రజలకి సూపర్ 6 పథకాలు కానీ బీజేపీ కూడా భాగస్వామ్యం ఉంది, ఇది మోసం చేస్తున్నారు, మేము మీకు ఎందుకు మద్దతు ఇవ్వాలి? అదేవిధంగా ప్రత్యేక హోదా అనేది మీరు ఇస్తా ఉన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రోజుకో మాట చెబుతున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా మొన్న వచ్చినప్పుడు కూడా మాకు విస్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇప్పుడు మాకు ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ విశాఖపట్నానికి సంబంధించి కానీ ఖచ్చితమైన హామీలు ఇచ్చినప్పుడు మాత్రమే మేము మీకు సపోర్ట్ చేస్తాం అనే ఒక అవకాశం వచ్చింది. ఆయన ఒక పోరాట పందాన్ని తీసుకోవాలంటే నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద, లేదా ఇక్కడున్న కూటమి సర్కార్కి కూడా ఎగినిస్టే కదా అది తీసుకొని, అది సుదర్శన్ రెడ్డి గారికి ఇస్తారో లేదో తర్వాత విషయం. లేకపోతే తటస్థంగా ఉండిపోతారా మాకు? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అంటే కూడా ఆయనకు పడదు. సో పడదు కాబట్టి అటు ఇవ్వము ఇటు ఇవ్వము, మేము తటస్థంగా ఉంటామన్నా కూడా పర్లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు మనకి. కాబట్టి ఇక్కడ ఆ స్టాండ్ తీసుకోమనండి, పోరాట పందా అనుసరించమనండి. ప్రజలందరూ కూడా ఈరోజు మీ వెనకాల వస్తారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం ప్రారంభించారు. మనం ఆయన గతంలో చెప్పినట్టు కాదు, ఇప్పుడు ఆయన స్టాండ్ తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఈ రాష్ట్రానికి మోసం చేస్తా ఉన్నారు, లేదంటే గతంలో పార్లమెంట్ లో ఇచ్చిన హామీలు ప్రత్యేక హోదాకు సంబంధించి ఏ విధంగా చేస్తా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు, పోలవరంకి ఎందుకు డబ్బులు డ్రాగన్ చేస్తా ఉన్నారు, వీటన్నిటినీ కూడా ఆయన పోరాట పందా తీసుకుంటే ప్రజలందరూ కూడా ఆయన వెనక నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు తీసుకోవచ్చు సార్? నాకు ఒక సింగిల్ అయిన ఆన్సర్ చెప్పండి, ఎందుకు తీసుకోలేదు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా ఏంటంటే, ఇప్పుడు బీజేపీ నయానా భయానా, ఇప్పుడు మీకు తమిళనాడు తీసుకోండి, అక్కడేంటి, అక్కడ వాళ్ళు బీజేపీకి బాగా ఎగనెస్ట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చారు. తీసుకురావడం ద్వారా ప్రజలకు ఒక సందేశం ఇచ్చే ఇది పంపించారు. అదేవిధంగా ఢిల్లీలో ఉంది, ఢిల్లీలో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. వాళ్ళు ఏ విధమైన బేస్ కలిగి వచ్చారనేది తెలుసు రాజకీయాల్లోకి, అక్కడ ఎట్లాంటి వేధింపులు గురవుతున్నాయో తెలుసు. సో నేను అదే ఇందాకే చెప్పాను, నేను ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించి అధినేతల మీద కేసులు కూడా బీజేపీ అనేది నయానా భయానా లొంగ తీసుకుంటానికి ఉపయోగపడుతున్నాయి. అది మనం ఎక్కడ బయట ఎక్కడ ఎవరు మాట్లాడరు, అటు బీజేపీ మాట్లాడదు, అది అంతర్లీనంగా ఉంటుంది, మనందరికీ తెలుసు. మనం మాట్లాడదామంటే ఇప్పుడు రమేష్ గారు ఖండిస్తారు, లేదా ఎక్కడో చూపించండి ఒకసారి అంటారు. ఎక్కడో చూపించలేం కదా, అక్కడ బహిరంగంగా చూపిస్తామా? చూపించలేం కదా. నేననేది అదే, ఇప్పుడు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పోరాడితే ఖచ్చితంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్లు అన్నారు గతంలో, ఆయన ఏమి తీసుకురాలేదు, ఆయన కూడా ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ వెళ్ళిపోయారు. బీజేపీకి సంబంధించి మరి తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ ఇస్తా ఉంది. గతంలో ప్యాకేజీని తీసుకొని కొంతకాలం ప్యాకేజ్ అన్న తర్వాత కొంతకాలం ఏమో ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎక్కడ వెనకబడిపోతామని మళ్ళీ ఈ స్టాండ్ తీసుకున్నారు.
సో ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలు ఎప్పుడూ చెప్పే రాష్ట్ర ప్రయోజనాలు ఇప్పుడు సాధించుకునే అవకాశం కూడా వచ్చింది. బాల్ ఆయన కోర్టులో ఉంది. ఆయన ఎలాంటి అంటే నాకు తెలిసైతే మీరు ఇందాక అన్నారు కానీ ఇప్పటికి కూడా బహిరంగంగా వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ వాళ్ళ పార్టీ కార్యాలయం నుంచి కానీ ఎటువంటి ఆదేశాలు అయితే రాలా, సానుకూలంగా స్పందించారనే ఒక ఇండికేషన్ అయితే వచ్చింది. లేదు దే టేక్ ఎ స్టాండ్, దే ఆల్రెడీ టుక్ ఎ స్టాండ్ అండ్ దే ఆల్రెడీ అనౌన్స్డ్